హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ గురించి చెప్తా. పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఓట్స్, సియా సీడ్స్, సోంపు. ఇవన్నీ విడివిడిగా వేయించుకొని పొడి చేసుకోండి. ఈ పప్పులన్నీ కూడా ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకోండి. అర కేజీ రాగి పిండిలో ఈ పొడి మిశ్రమాన్ని కలపండి. ఈ పొడి మిశ్రమాన్ని మనం అంబలిగా చేసుకుంటే చాలా మంచిది. ఇందులో ప్రోటీన్గా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎముకలకి చాలా మంచిది. రోజు ఈ ప్రోటీన్ జావ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్ గురించి చెప్తా. పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఓట్స్, సియా సీడ్స్, సోంపు. ఇవన్నీ విడివిడిగా వేయించుకొని పొడి చేసుకోండి. ఈ పప్పులన్నీ కూడా ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకోండి. అర కేజీ రాగి పిండిలో ఈ పొడి మిశ్రమాన్ని కలపండి. ఈ పొడి మిశ్రమాన్ని మనం అంబలిగా చేసుకుంటే చాలా మంచిది. ఇందులో ప్రోటీన్గా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎముకలకి చాలా మంచిది. రోజు ఈ ప్రోటీన్ జావ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.